హలో హాయ్ గుడ్ మార్నింగ్ అనదర్ మినీ వ్లాగ్. కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసి ఇంట్లో పని చకచకా చేస్తున్నాం. మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. మార్నింగ్ లేసి పని చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, డే మొత్తం రిఫ్రెష్గా అనిపిస్తుంది. 7 o'clock వరకే సన్ ఎంత బాగా వచ్చాయో చూడండి. హలో హాయ్ గుడ్ మార్నింగ్. అసలు మార్నింగ్ అసలు సూర్యుడు మన మీద పడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. కార్తీక మాసం రోజు మేము ఈరోజు ఏం చేస్తామన్నది ఎవ్రీథింగ్ వీడియో తీసి పెడతాను. ఈరోజు అందరూ నది స్థానాలకు వెళ్తారు కార్తీక మాసానికి. మేము మాత్రం కార్తీక మాసానికి బండి మీద జాతరకు వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నది స్థానం ఎంత వాల్యుబుల్లో ఇక్కడ బండ మీద జాతర దగ్గర స్నానం చేస్తే కూడా అంతే. అక్కడ ఆంజనేయ స్వామి రాముల వారు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ పోయి స్నానం చేస్తే ఏమన్నా రోగాలు గినా ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఉంటే అన్నీ పోతాయి. కాబట్టి మేము అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాం. ఇక్కడ జాతర 3 days అవుతుంది. చాలా బాగా అవుతుంది జాతర. నైట్ టైంలో వెళ్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నేను నైట్ వ్యూ కూడా మీకు జాతర మొత్తం వీడియో తీసి పెడతాను. ఎంత క్రౌడ్ ఉంటుందో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. బాయ్. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. చూద్దాం. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా క్రౌడ్ ఉండే, ఈసారి ఎలా ఉంటుందో. ఎంత సన్ వచ్చినా కూడా మార్నింగ్ బండి మీద వెళ్తుంటే చాలా చలిగా అనిపించింది. ఇంకా రిటర్న్లో ఇంకెంత చలి పెడుతుందో, ఎందుకంటే స్నానం చేసి వస్తాం కాబట్టి. ఆల్రెడీ కొంతమంది స్నానాలు చేసి కూడా వస్తున్నారు. చూడండి జాతర కదా, ఇక్కడ షాపులు పెట్టుకుంటున్నారు ఇప్పుడే. ఇంకా నైట్ చాలా బాగుంటుంది. ఎంతో పురాతనమైన టెంపుల్ ఇది. ఈ మధ్యన ఇంకొంచెం కన్స్ట్రక్షన్ చేశారు, కానీ చాలా పవర్ఫుల్. ఇక్కడ శ్రీరాముల వారు ఇంకా హనుమాన్ చాలా బాగుంటారు నిజంగా. అక్కడికి వెళ్ళి ఒక 10 minutes కూర్చుంటే చాలు, నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మనసు బాగాలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని స్వామి సన్నిధిలో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ పబ్లిక్ రాలేదు, కొంచెమే క్రౌడ్ ఉంది. ఇంకా నేను పిల్లలు స్నానం చేస్తున్నాం. ఏంటి స్నానాలన్నీ అన్నారు, చెరువు లేదే అనుకుంటున్నారేమో. ఇది గుండం. ఇది ఇక్కడ నుండి వాటర్ ఎప్పటికీ ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా ఇక్కడ మాత్రం లోపల వాటర్ ఉంటాయి. ఇక్కడ మా వారు కొబ్బరికాయ గిన కొట్టేశారు. ఇంక ఒక 3 ప్రదక్షిణలు చేసేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి మనం ఇంకా ఇంటికి వెళ్దాం. ఇంకా ఈరోజు మొత్తం బిజీనే. కొంతమంది ఇక్కడే వత్తులు కూడా కాలుస్తున్నారు, కానీ నేను ఎప్పుడూ శివాలయంలోనే కాలుస్తాను కాబట్టి ఇంకా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని తర్వాత నేను శివాలయంకి వెళ్ళి వత్తులు కాలుస్తాను. పూజ కంప్లీట్ చేసుకొని శివాలయానికి కూడా వచ్చాను. ఇంకా అక్కడ కొంచెం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఇంకా వత్తులు మాత్రం కాలుస్తాను. ఇక్కడ శివాలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం. ప్రతి ఇయర్ కార్తీక మాసానికి ఇక్కడికే వస్తాం. అంతేకాదండి, శివరాత్రి కూడా ఇక్కడికే వస్తాం మేము. ఇక్కడ శివరాత్రి టైంలో ఒక పొద్దు ఉండని వాళ్ళకు కూడా అన్న ప్రసాదాలు కూడా పెడతారు. చాలా బాగుంటుంది శివలింగం మాత్రం ఇక్కడ. ఈ శివాలయం పొలాల మధ్యలో ఉంటుంది. ఇంకా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వత్తులు కాల్చేసి ఆ శివయ్యను దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాం. ఇంకా శివయ్యను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను. అదేంటంటే ఎప్పుడుకు ఉండే కోరికే, మీ అందరికీ తెలిసిందే అనుకుంటా, మన ఛానల్ మానిటైజ్ కావాలని. అదేంటో మన ఛానల్ మీద ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదు, కానీ ఈ మధ్యలో వ్యూస్, లైక్స్ చాలా తగ్గిపోయాయి.
ఛానల్ నేను పెట్టేటప్పుడు ఏ రెమ్యునేషన్ కోసం అయితే పెట్టలేదు, నా ప్యాషన్ కోసమే పెట్టాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ టెన్షన్, ప్రతి యూట్యూబర్కి ఇంత టెన్షన్ ఉంటుందా అని. అంటే నా ఛానల్ చాలా గ్రేట్ అని కాదు, నేను మంచి కంటెంట్ ఇస్తున్నాననే అనుకుంటున్నాను. ఇంకా కంటెంట్ లేని వీడియోస్ మాత్రం చాలా పోయాయి, కానీ కంటెంట్ ఉన్నా కూడా కొన్ని ఛానల్స్ అక్కడే ఆగిపోతున్నాయి. ప్లీజ్ నాలాంటి యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా శివాలయంలో దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో మా ఫ్లాట్లో ఎల్లమ్మ తల్లి ఉందని అందరికి తెలుసు కదా, ఇంకా మా ఫ్లాట్ దగ్గరకు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించాము. కార్తీక మాసం రోజు అమ్మవారికి బోనం చెల్లించాలని ఇంకా ఆ రోజు పెట్టుకున్నాం. మాకు ఎన్ని కష్టాలున్నా ఆ తల్లి దగ్గరకు వచ్చి చెప్పుకోగానే మాకు అవన్నీ మర్చిపోతాం. ఆ తల్లి మమ్మల్ని అలా చూస్తుంది. ఇంకా ఆ రోజు అమ్మవారికి బోనం అర్పించి ఒడిబియ్యం కూడా పోసాను. ఇంకా డే మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ దగ్గరకు వస్తే అన్నీ మర్చిపోవాల్సిందే, అమ్మను చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చుట్టూ ఖాళీ ప్లేసే కాబట్టి ఇంకా మా పిల్లలు ఎంజాయ్గా ఆడుకుంటున్నారు. ఇంకా నేను అమ్మవారికి అభిషేకం ఇలా చేసి అమ్మవారికి దీపం గిన్నె పెట్టి బోనం అర్పించాను. ఇంకా వింటర్ వచ్చింది కాబట్టి చూస్తుండగానే చీకటి పడుతుంది. ఇంకా అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత నేను శివాలయంలో వత్తులు కాల్చాను కాబట్టి ఇంకా అమ్మవారి దగ్గర మా ఆయనతోటి వత్తులు కాల్పించాను. ఇంకా త్వరగా అమ్మవారికి బోనం అర్పించి ఇంకా అక్కడే మా పిల్లలు సరదా పడుతుంటే బాంబులు కూడా కాల్పించాం. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా దీపాలు పెట్టుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుండి ఫాస్టింగ్లోనే ఉన్నా కాబట్టి ఇంకా తినేసి జాతరకు మాత్రం వచ్చేసాం. జాతర చూడండి చాలా బాగుంటుంది. మా పిల్లలు మాత్రం సూపర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, సూపర్ ఎంజాయ్ కూడా చేశారు. ఇక్కడ అనుకోకుండా మా కొలీగ్స్ కూడా మాకు కలిశారు. ఇంకా వాళ్ళతోటి జాతర ఫుల్ ఎంజాయ్ చేశాను. మళ్ళీ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి, చాలా బాగా అనిపించింది. మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. ఏం కాదు, సరదాగా మా వాళ్ళతో కలిసి డైనోసార్ వీల్ ఎక్కాం. నాకు మాత్రం మామూలు భయం కాలేదు. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో నా చేయి పట్టుకో అంతే, వేసుకో వేసుకో, అస్సలు భయం లేదు.
రాగాలు పైకి తింటున్నాయమ్మా. అందరం కలిసి జాతర మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనున్న గంట బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.